ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చూసి జరగాల్సిన అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని జహీరాబాద్ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలే మరోసారి పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో చక్రం తిప్పబోతున్నామంటున్న బీబీ పాటిల్తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి. జహీరాబాద్ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, తన గెలుపు ధీమా ఏంటన్న విషయాలు ఇప్పుడు వారి ద్వారా తెలుసుకుందాం. సార్, మీరు ఎంపీగా 5 ఏళ్ల పదవి కాలంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చినందుకోసానికి సీఎం గారికి నేను థ్యాంక్ఫుల్ ఉంటాను. తప్పకుండా సెకండ్ టైం వాళ్ళు ఛాన్స్ ఇచ్చింది మాకు, అది మా కోసానికి ఒక గుడ్ ఆపర్చునిటీ ఉంది. డెఫినెట్లీ లాస్ట్ 5 ఇయర్స్లో స్టేట్ గవర్నమెంట్తో పనిచేసేటప్పుడు చాలా వాళ్ళది కోఆపరేషన్ ఉండే. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ మంచి పని చేసుకున్నాం. మేము 70 ఇయర్స్లో ఏ పనులు కావలేదు, అంత మొత్తం పనులు మేము లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకున్నాం. రైల్వే లైన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, అర్బన్స్ కానీ, ఆర్ఓబీస్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, లేకుంటే వేరే కేంద్రీయ విద్యాలయం కానీ, ఇంత 5 ఇయర్స్లో డెఫినెట్గా మంచి పని చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ చేసుకున్నాం. బయారం స్టీల్ ప్లాంట్ కోసం కూడా అక్కడ కొట్లాడినాం, ఎయిమ్స్ కోసం కొట్లాడినాం. ఎయిమ్స్ మాకు వచ్చింది, హైకోర్టు కూడా వచ్చింది. అట్లా మరి 11 ఎంపీలు కూడా అక్కడ మంచిగా పనిచేసి అక్కడ తెలంగాణ కోసానికి చాలా ఇది చేసాను, మంచి పని చేశాను. జహీరాబాద్ ఎంపీగా మీరు సాధించిన విజయాలు ఏంటి? జహీరాబాద్ కోసానికి ఇక్కడ మా జహీరాబాద్ చాలా బ్యాక్వర్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఇక్కడ వేరే వేరే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఫస్ట్ సమస్య అంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి మిషన్ భగీరథతో మేము డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రోగ్రామ్ తీసుకున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అందుకోసం నీమ్స్ ఇండస్ట్రీ ఇంతకుముందే ఆ గవర్నమెంట్లో వచ్చింది, కానీ అక్కడ ఏం పని జరగలేదు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అయింది, వేరే వేరే ఎంఓయూ కూడా అయినాయి. తప్పకుండా 2 ఇయర్స్లో అక్కడ నీమ్స్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతాయి. వాళ్ళ అవసరం ఉన్న నేషనల్ హైవేస్ కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ, వేరే వేరే ఇండస్ట్రీస్ కోసం ప్రయత్నం చేసినాం. ఇంకా కూడా అటువంటి ప్రయత్నం కంటిన్యూ చేసుకుని ఉంటాం. ఈ ఎన్నికలు రాహుల్కి మోదీకి మధ్యనే జరుగుతున్నాయి, టీఆర్ఎస్కి ఓటేయాల్సిన అవసరం లేదని మీ ప్రత్యర్థులు అంటున్నారు. మరి దీనిపై మీ సమాధానం ఏంటి? ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీకు కాంగ్రెస్కు మెజారిటీ ఛాన్సెస్ లేవు. ఈవెన్ యూపీఏ ఎన్డీఏ వస్తే కూడా వాళ్ళకి మెజారిటీ రాదు. తప్పకుండా ఈ సిచ్యువేషన్లో రీజనల్ పార్టీకి కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలని అవసరం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కానీ, వేరే ఫ్రంట్ కానీ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసానికి మా ఫెడరల్ ఫ్రంట్కు మాకు ఎక్కువ వాల్యూ ఉంది. తప్పకుండా మా సీఎం గారు అక్కడ కీ రోల్ చేస్తారని నేను అనుకుంటున్నా. మన దగ్గర కూడా 16 పార్లమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే వైఎస్ఆర్సీపీ కానీ, బీజూ పట్నాయక్ పార్టీ కానీ, తర్వాత మమతా బెనర్జీ పార్టీ కానీ, వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు. ఇలా అందరు కలిసి 100 దాకా అక్కడ రీచ్ అయితే తప్పకుండా మాది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. అది ఫెడరల్ ఫ్రంట్ లీడింగ్ మా సీఎం గారే చేస్తారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన జహీరాబాద్కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బీబీ పాటిల్ తన ఎంపీ ల్యాడ్స్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దీంట్లో వాస్తవం ఎంత, మీ సమాధానం ఏంటి దీనిపై? 100% 25 crores వస్తాయి. 5 ఇయర్స్లో మొత్తం పెట్టేసినాం, మొత్తం ప్రొసీడింగ్ ఇచ్చేసినాం. ఇప్పుడు కలెక్టర్ నుంచి ఒక కాపీ తీసుకొని కాపీ మీకు రేపు ఎల్లుండి ఇచ్చేస్తాం. అది అంతా మొత్తం పెట్టేసినాం, అది ఏం ప్రాబ్లం లేదు, నథింగ్. మీరు ఇప్పటికే విస్తృతంగా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? చాలా మంచిగా ఉన్నది. ఇంత అసెంబ్లీలో కూడా వాళ్ళు మాకు మంచిగా మ్యాండేట్ ఇచ్చిండ్రు. వేరే వాళ్ళు కూడా మేనిఫెస్టోలో వేరే పెడితే కూడా వాళ్ళకు నమ్మలేదు, మాకే నమ్మిండ్రు. అదే అంటే లాస్ట్ 5 ఇయర్స్లో మేము చెప్పినంత పని చేసినాం, చెప్పిన లేకుండా అది కూడా పని చేసుకున్నాం. అందుకోసానికి ప్రజలకు మా మీద కాన్ఫిడెన్స్ ఉంది, అందుకోసం ఓటించండి. ఇప్పుడు కూడా అట్లానే ఓటిస్తారు మాకు, అది మాకు విశ్వాసం ఉంది. అంటే మరోసారి జహీరాబాద్ ఎంపీ గెలిస్తే మీరు ఈసారి ఏం చేస్తారు? ఈ జహీరాబాద్ ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధికి కృషి చేస్తారు? తప్పకుండా రిమైనింగ్ డెవలప్మెంట్ ఉంది, అది మొత్తం చేసుకుంటే ఇండస్ట్రీస్ కానీ, ఇంకా వేరే వేరే నేషనల్ హైవేస్ కానీ, వేరే వేరే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ, నీమ్స్ ఇన్కమ్ అది చేసుకుంటే మాకు అరౌండ్ 3 lakhs దాకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అట్లానే వేరే కూడా అక్కడ పనులు వస్తాయి, అక్కడ మొత్తం ఏరియా డెవలప్మెంట్ వస్తుంది. నీమ్స్ అంటే ఒక స్టేట్కి ఒకటి నీమ్స్ ఉంటుంది, అది డెవలప్మెంట్ చేస్తాం, అది ప్రాసెస్లో ఉంది అది కూడా. థ్యాంక్ యూ. మరోసారి జహీరాబాద్పై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీబీ పాటిల్. అంతేకాకుండా రెండోసారి ఎంపీ అయ్యాక అసంపూర్తిగా ఉన్న నిమ్స్ పనులు పూర్తి చేయడంతో పాటు రైల్వేస్, నేషనల్ హైవేస్ వంటి వివిధ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని వారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, జహీరాబాద్.